హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మటన్ ఫ్రై. మటన్ ఫ్రై జ్యూసీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి. మటన్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం నిమ్మరసం కానీ సాల్ట్ కానీ వేసి క్లీన్ చేస్తే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో ఈ మటన్ని వేయండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసి ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసి ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. ఈలోపు స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకుని దానిలో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 6 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను. 10 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కారం లేవండి, మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా. ఇక్కడ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. గరం మసాలా కానీ లేదా మటన్ మసాలా కానీ మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. ఆ తర్వాత మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న మటన్ని వేసి మంచిగా ఉడకనివ్వండి. మటన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనం అలా వదిలేస్తే అడుగున అంటుకుపోతుంది, అందుకని కదుపుతూ ఉండాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మెత్తని పౌడర్లా చేసుకున్నాను. ఇప్పుడు ఆ పౌడర్ వేసి మరొకసారి ఫ్రై చేయండి. ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడకనిస్తే మనకి మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇక్కడ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి మరొక్కసారి ఫ్రై చేయండి. ఎంతో టేస్టీగా జ్యూసీగా మటన్ ఫ్రై రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.